నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ గోస్ టు బి. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎక్కడెక్కడ జరుపుకుంటాం? నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స. ఏ. తూర్పు ఇటాలియన్ అని ఏ భాషను చెబుతారు? వెరీ గుడ్. ఏ. శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడు. ఆ ఛాన్స్ ఉన్నవాళ్ళు కూడా ఇవ్వాలి, నువ్వు ఒకటి చెప్పడానికి కాదు. నెక్స్ట్ అత్యధిక బౌద్ధ గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి? రాంగ్ ఆన్సర్. ఎనిబడి అది అయిపోయింది ఛాన్స్ ఎలపట్ల. నెక్స్ట్ ఏ. హిక్కీ పిక్కి అనునవి ఏ భాషకు చెందిన నృత్య రూపాలు? నృత్యాలు. ప్రజ్ఞ, దివ్య. వెరీ గుడ్. సిద్ధి కర్ణాటక నృత్య రూపాలు. నెక్స్ట్ బి. ఉపనిషత్తులలో వాడబడిన భాష ఏది? గుడ్. నువ్వు కూడా చెప్పకూడదు. గిడుగు వెంకటరామమూర్తి గారి జనన సంవత్సరం? అగైన్ మీకే. మన దేశంలో మొట్టమొదటి ఉపకుటుంబ భాష ఏది? ఉపకుటుంబ భాష. నో, రాంగ్ ఆన్సర్. గ్రేట్ మౌత్. ముండా. గ్రేట్ మౌత్. అగైన్ గిడుగు వారి బాల సాహిత్యంలో ప్రాచుర్యం పొందినది? తేజ. గిడుగు వారి బాల సాహిత్యంలో ప్రాచుర్యం పొందినది? రాంగ్ ఆన్సర్. గ్రేట్ మార్క్స్. తెలవట్లే. చిలకమ్మ పెళ్ళి. గుడ్. నెక్స్ట్ అగైన్ పెట్ట కొంచెం డాష్ గణం. వెయిట్ వెయిట్ వెయిట్. దీపు. పెట్ట కొంచెం డాష్ ఘనం. తెలవట్లే. ఇంకా మూత. అర్థం కాదు. మూత. మూత కాకు ఊకరమేనా? కోత. ఇంట్లో డాష్ వీధిలో పులి. నగరం. ఇల్లి. తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? పవన్. రాంగ్ ఆన్సర్. సిట్. నువ్వు కూడా కూర్చోవాలి, ఇంకా చెప్పవాలి. వాళ్ళు ఉన్నారు కూర్చో. నెక్స్ట్ అగైన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అధికారిక భాషా షెడ్యూల్ ఎన్నవది? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్. మేడం ఆల్రెడీ 4 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాడు. ఆడియన్స్ వెళ్ళిపోయింది. ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం మేడం. గ్రూప్ వాడే రిపీట్ అవుతున్నాడు మేడం. ఉన్న వాళ్ళకి ఎవరు లేదు.
22వ షెడ్యూల్డ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క షెడ్యూల్, తెలుగు షెడ్యూల్ అనేది 22వ షెడ్యూల్డ్. నెక్స్ట్ కొడగు అనే భాషకు మరొక పేరు కొడగు, కోర్కి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీకు సంస్కృత భాష ఏ కుటుంబానికి చెందినది? సంస్కృత భాష ఏ కుటుంబానికి చెందినది? సంస్కృత భాష ఏ కుటుంబానికి చెందినది? ఎనిబడి ఆడియన్స్ మీకు కూడా సంస్కృత భాష ఏ కుటుంబానికి చెందినది? చెప్పేస్తున్నా. ఇండో యూరోపియన్ అనేది సంస్కృత భాషా కుటుంబానికి చెందినది. నెక్స్ట్ ప్రస్తుతం ఎంత శాతం మంది తెలుగు అభ్యసిస్తున్నారు? 20% కరెక్ట్. నెక్స్ట్ మీరు తెలంగాణలో తెలుగు భాషా దినోత్సవం ఎవరిని పురస్కరించుకుని చేస్తారు? మన ఆంధ్రప్రదేశ్లో అయితే గిడుగు వెంకటరామమూర్తి గారు, అలాగే తెలంగాణలో తెలుగు డేని చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు కదా. ఆయన పేరేం పేరు? గ్రేట్ బాబు సరిగా కలుగుజీ కాళోజీ. గ్రేట్ మాకు. నెక్స్ట్ మీకేమల్లి గ్రాంధిక భాష వేటికి పరిమితమైనది? గ్రాంధిక భాష వేటికి పరిమితమైనది? చెప్పు. రాంగ్ ఆన్సర్. గ్రంథాలు. వెరీ గుడ్. పండితులు ఎక్కువగా ఉపయోగించే భాష ఏది? పండితులు ఎక్కువగా ఉపయోగించే భాష ఏది? పవిత్ర. రాంగ్ ఆన్సర్. గ్రేట్ మార్క్. వెరీ గుడ్. గ్రేసులు పెట్టడానికి మరీ పొడుగు లేకుండా ఒక వీడియో చేయండి సార్. ఎక్కువగా గ్రాంధిక భాష వాడేవాడు. ఇలా ఇలా వేసి మొత్తం ఆడియన్స్ కనపడింది, అది మన గ్రూపులో పెడతాం. అంత పొడుగు అవసరం. 1 రీల్ ఉన్నవాళ్ళు కావాలి కదా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గిడుగు రామమూర్తి గారు ఏ భాషను నేర్చుకున్నారు? రాంగ్ ఆన్సర్. సవర భాష. వెరీ గుడ్. అగైన్ మీకే. గురజాడ వారు రాసిన వ్యాసం ఏది? గురజాడ వారు రాసిన వ్యాసం ఎదుబడి మీరు గురజాడ వారు రాసిన వ్యాసం ఆడియన్స్ గ్రామ్య శబ్ద విచారణ. గ్రామ్య శబ్ద విచారణ. మీకు క్వశ్చన్ కొంచెం ఫన్నీ క్వశ్చన్ చెప్తా. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు. తాళం. కరెక్ట్ అండి. నెక్స్ట్ మీకు ముక్కు మీదకెక్కు, ముందు చెవులు నొక్కు, తక్కు నొక్కుల సోకు, జారిందంటే పుట్టుక్కు. వాట్? సెలవుంది. కళ్ళొద్దారు. కరెక్ట్. నెక్స్ట్ వీక్ లిసన్ కేర్ఫుల్లీ. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని? వెరీ గుడ్ అమ్మ. నెక్స్ట్
సంజయ్, ఎర్రటి పండు మీద ఏగైనా వాడదు. నిప్పు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీకు పైన చూస్తే పండు, పగుల కొడితే బొచ్చు. పత్తికాయ కరెక్ట్. నెక్స్ట్ ఏనదు పొరలదు, బంధం వేస్తే బిందెలు పాలిస్తుంది. తాడి చెట్టు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రటి వాడు వస్తే నల్లటి వాడు పారిపోతాడు. సూర్యుడు చంద్రుడు గుడ్ ఆన్సర్. నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఎవరు? వెరీ గుడ్, హాకీ కెరీర్. మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ రోజున జరుపుకుంటాం? గంటకి బయటికి చెప్పండి. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? కేర్ఫుల్లీ. మన భారతదేశంలో మొదటిసారిగా జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు క్రీడా దినోత్సవాన్ని? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ భారతదేశంలో మొదటిసారి హాకీలో బంగారు పథకాన్ని ఏ సంవత్సరంలో గెలుచుకుంది? బంగారు పథకాన్ని ఏ సంవత్సరం గెలుచుకుంది? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ వాట్? రాంగ్ ఆన్సర్. 1928. 1928. రాలేదు, ఎవరు చెప్పట్లేదు సార్. నెక్స్ట్ క్రీడల్లో ద్రోణాచార్య అవార్డును ఎవరికి ప్రదానం చేస్తారు? లాస్ట్ క్వశ్చన్. ఐసీసీ మరియు బీసీసీఐ అనేవి ఏ క్రికెట్? ఓకే సార్.